హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి అనే గ్రంథం ద్వారాగా మనము ఈరోజు 18వ అధ్యాయంలోకి అడుగుపెట్టాము ఫ్రెండ్స్. అయితే ఈ 18వ అధ్యాయం ఏమిటంటే మీ సుప్త చేతన మానసిక అవరోధాలని ఎలా తొలగిస్తుంది అనే దాని గురించి మనకి దీంట్లో వివరించడం జరిగింది. మీ ముందు ఒక క్లిష్టమైన పరిస్థితి ఉన్నప్పుడు దానిలోంచి బయటపడే మార్గం మీకు తెలియనప్పుడు మీరేం చేస్తారు? పరిష్కారం సమస్యలోనే ఉంది. ప్రతి ప్రశ్న తన సమాధానాన్ని సూచిస్తుంది. మీ సుప్త చేతనాత్మక మనసులో ఉన్న అపారమైన మేధకు అంతా తెలుసు. అది అన్నీ కూడా చూసుకుంటుంది. దాని దగ్గర సమాధానం ఉంది. మరి అది ఇప్పుడు మీకు చెబుతుంది. కానీ మీరు తప్పక వినాలి. మీరు మీ సుప్త చేతనాత్మక మనసు యొక్క విజ్ఞప్తిని సంపూర్ణ విశ్వాసంతో అనుసరించండి. ఒకసారి కనుక మీరు ఈ కొత్త మానసిక వైఖరిని సాధించినప్పుడు మీలోని సృజనాత్మక వివేకం మీకు సంతోషాన్ని కలిగించే పరిష్కారాన్ని సూచించినప్పుడు మీరు వెతుకుతున్న సమాధానం మీకు దొరుకుతుంది. అప్పుడు అటువంటి మానసిక వైఖరి మీరు పూనుకున్న ప్రతి పనికి కూడా వ్యవస్థ, శాంతి, అర్థాన్ని కలిగిస్తుందని భరోసా ఉంచండి. ఏదైనా ఒక అలవాటుని చేసుకోవటం ఎలా, ఇంకా వదిలించుకోవటం ఎలా? మనం అందరము అలవాట్లకి బానిసలం అయిపోయాము. అలవాటు అనేది మన సుప్త చేతనాత్మక మనసుల తాలూకా చర్య. మనం ఈదటం, సైకిల్ తొక్కటం, నాట్యం, కారు నడపడం లాంటివి చివరికి అవి మన సుప్త చేతనాత్మక మనసులో స్థాపించబడే వరకు వాటినే సచేతనంగా మళ్ళీ చేసుకుంటూ నేర్చుకుంటాం. అప్పుడు సుప్త చేతనాత్మక మనసుకున్న యాంత్రికంగా చర్య తీసుకునే అలవాటు ఆ పనిని నెరవేర్చే బాధ్యతను తీసుకుంటుంది. దీనిని అప్పుడప్పుడు రెండో ప్రవృత్తి అని వ్యవహరిస్తూ ఉంటారు. అంటే మన మొదటి ప్రవృత్తి యొక్క ఆలోచన చర్యలకు సుప్త చేతనాత్మక మనసు యొక్క ప్రతిక్రియ అన్నమాట. అది మన అలవాట్లని మనమే ఏర్పరచుకోగలిగితే అప్పుడు మనకి మంచి అలవాట్లు లేదా చెడు అలవాట్లను ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. మీరు ఒక వ్యతిరేక ఆలోచనను లేదా చర్యను కొంతకాలం పాటు మెల్లి చేస్తూ పోతే మిమ్మల్ని మీరు ఒక అలవాటు యొక్క నిర్బంధంలో ఉంచుకుంటున్నారన్నమాట. మీ సుప్తచేతన యొక్క నియమం నిర్బంధం. అతను ఒక చెడు అలవాటుని ఎలా వదిలించుకున్నాడు అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. ఒక ఆయన తన చెడు అలవాటుని ఎలా వదిలించుకున్నాడు అని చెప్పేసి దాని గురించి వివరించారు. బాబ్ జే అనే ఒక ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు అతను ఎంతో నిరాశలో కూరుకొని పోయి ఉన్నాడు. నా తాగుడు మూలాన నా ఉద్యోగాన్ని, భార్యను, కుటుంబాన్ని కోల్పోయాను అని అతను నాతో చెప్పారు. అప్పుడు మా ఆవిడ టెలిఫోన్లో కూడా నాతో మాట్లాడదు. నన్ను, మా అమ్మాయిని చూడనివ్వదు. నాకేం చేయాలో తోచటం లేదు ఇలాగన్నమాట. ఆయన ఈ యొక్క జోసెఫ్ మర్ఫీ గారితో బాబ్జీ అని ఆయన చెప్తుందన్నమాట. అప్పుడు ఈయన ఏమన్నారంటే, మీరు తాగుడు మానటానికి ప్రయత్నించారా అసలు అని అడిగారు. అవును, ప్రయత్నించాను అన్నాడు అతను. అనేక సార్లు, కొంతకాలం పూర్తిగా మానేశాను కూడా. అప్పుడు ఆపుకోలేని కోరిక కలుగుతుంది. ఆ తర్వాత ఓ 2 వారాల పాటు ఒళ్ళు తెలియకుండా తాగుడు మైకంలో పడతాను. అది చాలా భయంకరంగా ఉంటుంది. ఇలాంటి అనుభవాలు ఈ దురదృష్టవంతుడికి మెల్లి కలిగాయి. తనకు తాగుడు ఒక వ్యసనం అయిందని అతను గ్రహించాడు. ఈ అలవాటును మార్చుకోకపోతే గనక తనకు కొత్త జీవితం సాధ్యం కాదని అనుకున్నాడు. అయినా తాగాలన్న తన కోరికను అణచటానికి అతను ప్రయత్నించిన కొద్దీ పరిస్థితులు దుర్భరంగా తయారయ్యాయి. అతను పదే ఓటమి పాలవడంతో అతనికి తన కోరికను అదుపులో ఉంచే శక్తి లేదన్న నమ్మకం ఏర్పడింది. తను ఒక శక్తిహీనుడన్న ఆలోచన అతని సుప్త చేతనాత్మక మనసుకి ఒక బలమైన సూచనని ఇచ్చింది. దానితో అప్పుడు అతని బలహీనత తీవ్రత ఎక్కువై అతని జీవితాన్ని మరింత వైఫల్యాలకు గురి చేసింది. చేతనాత్మక మనసు చేసే కార్యానికి, సుప్త చేతనాత్మక మనసు చేసే కార్యానికి సామరస్యం ఎలా కల్పించాలో నేను అతనికి నేర్పించాను. అప్పుడు ఈ రెండు ఒకదానికొకటి సహకారం అందిస్తున్నప్పుడు సుప్త చేతనాత్మక మనసులో నాటబడిన ఆలోచన లేదా కోరిక నెరవేరుతుంది. అతని తార్కిక మనసు తన పాత అలవాటు కష్టాలకు దారితీసినప్పుడు తాను సుప్త చేతన ద్వారా స్వేచ్ఛ, హుందాతనం, మానసిక శాంతి కోసం ఒక కొత్త మార్గాన్ని ఏర్పరచుకోగలరని తెలియజేసింది.
వినాశకారి అయిన తన అలవాటు యాంత్రికంగా మారిందని అతనికి తెలుసు. దానిని తనే సచేతనంగా ఎంచుకున్న సంగతి కూడా అతనికి తెలుసు. తనకి వ్యతిరేకంగా ఆలోచించటం అనేది అలవాటు చేయబడితే సానుకూలంగా ఆలోచించే విధానాన్ని కూడా అలవర్చుకోవడం వీలవుతుందని అతను గ్రహించాడు. ఫలితంగా ఆ అలవాటును అధిగమించే సామరస్యం తనకి లేదని అనుకోవటం మానేశాడు. తను బాగుపడేందుకు అడ్డుగా ఉన్నది తన సొంత ఆలోచనలే తప్ప మరేది కాదని అతనికి స్పష్టంగా అర్థమయ్యింది. అందుచేత మరీ ఎక్కువ మానసిక శ్రమకి కానీ ఒత్తిడికి కానీ అతను గురయ్యే పరిస్థితి ఏర్పడలేదు. అతని మానసిక చిత్రానికి ఉన్న శక్తి. అప్పుడు బాబ్ అనే ఆయన తన శరీరాన్ని సడలించి, అంటే ఇప్పుడు ఇతనంతా కూడా నా సొంత ఆలోచనలే, నేను ఇలాగా తాగుడికి అలవాటు పడ్డాను, అంతే తప్ప వేరే కారణం ఏమీ లేదు అని చెప్పేసి అతనికి అర్థమయ్యి తను ఆ పరిస్థితి నుంచి ఎలాగ బయటపడాలన్న దాని గురించి చక్కగా ఒక సంకల్పానికి, ఒక సాధనకి తయారయ్యాడనమాట ఆయన. అతను మానడానికి, ఈ చెడు అలవాటును మానడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు తను ఏం చేశాడు, తన శరీరాన్ని సడలించి మనసును నిద్రమత్తు ధ్యానముద్రలోని స్థితిలో ఉంచడాన్ని అభ్యాసం చేసేవాడు. తన శరీరాన్ని సడలించుకొని చక్కగా మనసుని ఒక నిద్రమత్తులాగా ఉన్నటువంటి వ్యవస్థలోని తన శరీరాన్ని ఉంచి అదే సాధనలోనే ఒక ధ్యాన ముద్రలో అనమాట, ఒక ధ్యాన ముద్రలాగా వేసుకొని అదే స్థితిలో ఉంచడాన్ని అలా రోజు అభ్యాసం చేసేవాడు. ఆ తర్వాత తన సుప్త చేతనాత్మక మనసు దానిని సులభ రీతిలో తీసుకొస్తుందని గ్రహించి అతను తన మనసుని ఆశించిన పరిణామం యొక్క చిత్రంతో నింపేవాడు. తన కూతురు తనని కౌగిలించుకొని స్వాగతం చెబుతున్నట్లు, ఓ డాడీ, నువ్వు మళ్ళీ మన ఇంటికి రావటం ఎంతో బాగుందని అనడాన్ని ఊహించుకునేవాడు అనమాట. ఇలాగా ఏంటంటే మనకు అలాగా ధ్యాన ముద్రలో కూర్చొని చక్కగాను చాలా ప్రశాంతంగా కూర్చొని తన ఆలోచనలు ఈ విధంగా చేసుకునేవాడు అనమాట. తను చక్కగాను ఎంతో బాగా ఉన్నాననేసి తన కూతురు వచ్చి తనని చక్కగా కౌలించుకున్నట్లు, తను ఎంతో బాగా మాట్లాడినట్టుకు ఇలాగా ఊహించుకునేవాడు. అలాగా క్రమం తప్పకుండా ఒక పద్ధతి ప్రకారం అతను కూర్చొని ఈ రకంగా ధ్యానం చేసేవాడు అనమాట. ఎప్పుడైతే ఇలాగా అతను ధ్యాన పక్కకి వెళ్ళినప్పుడల్లా కూడా ఎప్పుడైనా సరే, ఒకవేళ ఎప్పుడైనా సరే తన ధ్యాస ఎటువంటి పక్కకైనా సరే వేరే ఆలోచనలకు వెళ్ళినప్పుడల్లా వెంటనే తను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చిరునవ్వుతో తన కుమార్తె రూపాన్ని ఊహించుకున్నాడు అనమాట. తన ఇంటి నిండా పరుచుకున్న ఉల్లాసంగా ఉన్న ఆమె గొంతుని ఒక మానసిక చిత్రంగా చూడటాన్ని అలా ఊహించుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఇదంతా అతని మనసుని రికండిషనింగ్ చేయటానికి పనికి వచ్చేదన్నమాట. ఇది ఒక క్రమంలో జరిగే ప్రక్రియ అనమాట. అది అతను చేస్తూనే పోయేవాడు అనమాట. అలాగ కొన్ని నెలలు, కొన్ని రోజులు అలాగా చేసుకుంటూ వెళ్ళేవాడు అనమాట. అప్పుడు అతను తన పట్టు విడవలేదు ఇంకా. ఎందుకంటే తన సుప్త చేతనాత్మక మనసులో ఒక కొత్త అలవాటు క్రమం ఎప్పుడో ఒకప్పుడు చోటు చేసుకుంటుందన్న విషయం అతనికి తెలుసు. అందువల్ల తన చేతనాత్మక మనసుని ఒక కెమెరాతో పోల్చమని, తన సుప్త చేతనాత్మక మనసు అందులోని ఒక సున్నితమైన పలక అని, దాని మీద అతను రూపాన్ని ముద్రిస్తాడని అతనికి నేను చెప్పాను. ఇలాగా ఇటువంటి నా సూచన అతని మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. అతను తన లక్ష్యాన్ని, తన మనసు మీద ఆ రూపాన్ని చిత్రించి దానిని అభివృద్ధి చేయడంలో పూర్తిగా కేంద్రీకరించాడు. ఇక చీకటిలో కెమెరా ఫిల్మ్లను డెవలప్ చేస్తారు. అలాగే మానసిక చిత్రాలను కూడా సుప్త చేతనాత్మక మనసులోని చీకటి గదిలో వికసింపజేస్తారు. ఇలాగా తన చేతనాత్మక మనసు ఒక కెమెరా లాంటిదని బాబు అర్థం చేసుకున్నాడు. అందుకే అతను పెద్దగా ప్రయత్నించలేదు. ఇప్పుడు అతనిలో మానసిక సంఘర్షణ అనేది లేదు. అతను ప్రశాంతంగా తన ఆలోచనలు చక్కదిద్దుకొని తను క్రమక్రమంగా ఆ చిత్రం తనకు భిన్నం కాదని గుర్తించేటంత వరకు కూడా తన ధ్యాసని తన ముందున్న దృశ్యంపై కేంద్రీకరించేవాడు. తన మానసిక చిత్రాన్ని మెల్లిమెల్లి చూసుకుంటూ అతను మానసిక వాతావరణంలో పూర్తిగా మునిగిపోయేవాడు. ఇలా తనకు స్వస్థత చేకూరుతుందన్న విషయంలో అతనికి ఎటువంటి సందేహము కలగలేదు. ఎప్పుడైనా తాగాలని అతనికి కోరిక కలిగినప్పుడు అప్పుడు అతను పదే పదే తాగాలని అనుకున్న ఆలోచనలను తన కుటుంబంతో ఇంట్లో ఉన్నట్లు భావించే ఆలోచనల దిశకు మళ్లించేవాడు. అప్పుడు అతను జయించగలిగాడు. ఎందుకంటే తన మనసులో వికసింపజేసుకున్న ఊహ చిత్రాన్ని అతను ఎంతో ఆత్మవిశ్వాసంతో అనుభవించాలని ఆశించాడు కనుక. ఈనాడు అతను మైకంలో లేడు. ఇంకా స్థిరబుద్ధి కలిగి తన కుటుంబంతో కలిసి ఉన్నాడు. వృత్తి జీవితంలో విజయం సాధించాడు. ఇంకా అతను ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఇక దురదృష్టం తనని వెంటాడుతుందని ఒక ఆమె ఉందంట.
గత 3 నెలలుగా ఏదో ఒక అవరోధం నాకు ఎదురొస్తుంది. నన్నేదో దురదృష్టం వెంటాడుతుందని నాకు నిజంగా అనిపిస్తుందని ఒక ఆమె ఎవరంటే రూత్ బి అనే ఒక ఆమె ఒక కంపెనీ వ్యవస్థాపకురాలన్నమాట ఆయన. ఆ కంపెనీ వృత్తి నిపుణులకు సంబంధించిన బిల్లింగ్, రికార్డింగ్, కీపింగ్ పనులు చేస్తూ ఉండేది. మొదట్లో ఆమె కంపెనీ ఎంతో విజయం సాధించింది. కానీ ఏదో జరిగింది, పరిస్థితి తారుమారయింది. నాకేం అర్థం కావటం లేదని ఆమె నాతో చెప్పింది. హఠాత్తుగా నా కోసం తెరిచి ఉన్న తలుపులన్నీ మూసుకుపోయినట్లు నాకు అనిపిస్తుంది. నేను మెల్లి మాకు కాబోయే క్లయింట్లను తీసుకొస్తూ ఉంటాను. ఇక వాళ్ళు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడమే తరువాయి. హఠాత్తుగా ఆఖరి క్షణంలో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇంతకీ ఏం జరుగుతుంది? ఇలాగా ఈ సమస్య మీకు ఎంతకాలం నుంచి ఉంటుందనేసి ఆయన అడిగారన్నమాట. నేను ఇంతకు ముందే అన్నట్లు సుమారు 3 నెలల నుంచి జవాబిచ్చింది ఆమె. ఏప్రిల్ నెల మధ్య నుంచి. అంటే అది ఎందుకో విచిత్రంగా అనిపించి ఆ తేదీ గురించి అంత నిశ్చయంగా ఎలా చెప్పగలుగుతున్నారు అని ఆయన అడిగాను. అప్పట్లో ప్రత్యేకంగా చెప్పుకోదగింది ఏమైనా జరిగిందా అని అడిగాను ఆమెను. ఆమె మొహం చిట్లించింది. మీరు నన్ను నమ్మాలి. నేను ఒక దంతవైద్యుని క్లయింట్గా చేసుకోవడానికి ప్రయత్నించాను. ఆమె మొహం చిట్లించి, మీరు నన్ను నమ్మాలి. నేను ఒక దంతవైద్యుని క్లయింట్గా చేసుకోవడానికి ప్రయత్నించాను. ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు. కానీ మీ పిల్లాడి పళ్ళ చుట్టూ కూడా తీగ కట్టించి ఉంటే బహుశా మీకు ఆయన తెలిసి ఉంటారు. నేను అన్నీ వివరించాను ఆయనకు. మా కంపెనీ అతని ఆఫీసు వ్యవహారాల్లో సాయం చేస్తే అతనికి ఎంతో సమయం, శ్రమ, డబ్బు మిగులుతాయని అతనికి నేను చెప్పాను. ఆయన నేను చెప్పింది అర్థం చేసుకున్నాడు కూడా. అప్పటికప్పుడు మౌలికంగా తన అంగీకారాన్ని తెలిపాడు. కానీ నేను అతనికి కాంట్రాక్టు పంపినప్పుడు ఆయన మొదట దాన్ని తొక్కిపెట్టాడు. తర్వాత అందులోంచి పూర్తిగా తప్పుకున్నాడు. నాకు ఒళ్ళు మండింది. ఆ తర్వాత ఏమైందని అడిగాను. అలా మెల్లి జరిగింది అంది రూత్. ఒక క్షణం తన కళ్ళు మూసుకుందామే. నేను దురదృష్టవంతురాలిని. నాకు మరో కారణం కనిపించటం లేదు అనేసి అంది. మరో కారణం ఉంది అనేసి నేను చెప్పాను ఆమెతో. దంతవైద్యుని మీదనున్న ఆమె కోపం, అసహ్యం, తక్కిన వాళ్ళు కూడా అలాగే వెనక్కి వెళ్ళిపోతారన్న నమ్మకాన్ని ఆమె సుప్తచేతనకు కలిగించిందని నేను ఆమెకి వివరించాను. ఈ నమ్మకం నిరాశ, శత్రుత్వం, ప్రతిబంధకాల ప్రతిరూపాలను తయారు చేసింది. ఆమె క్రమేపీ తన మనసులో ఆఖరి క్షణంలో కూడా కాంట్రాక్టులు క్యాన్సిల్ అవ్వాలని దానిని ఎదురు చూడటానికి సంసిద్ధమయ్యింది. ఒకసారి ఆమె సుప్తచేతనాత్మక మనసుపై ఆ భావన ముద్రపడ్డాక అది ఆమె వేటికైతే భయపడుతూ వచ్చిందో వాటినే తీసుకుని రావటం మొదలుపెట్టింది. ఇక ఆమె ప్రతిసారి ఓటమి పాలైనప్పుడు ఆమె వైఫల్యానికి కారణం ఆమె దురదృష్టమైన నమ్మకాన్ని అది బలపరిచింది. ఇక ఆమె ఒక విషయ వలయాన్ని సృష్టించుకుంది. మేము అలా మాట్లాడుతున్నప్పుడు రూత్ అసలు సమస్య తన మనసులోనే ఉందన్న విషయాన్ని గ్రహించడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ సమస్యకు పరిష్కారం తన మానసిక వైఖరిని మార్చుకోవటమే అన్న విషయాన్ని కూడా ఆమె తెలుసుకుంది. అప్పుడు ఆమె ఈ విధంగా ధ్యానం చేయటం మొదలుపెట్టింది. నా సుప్తచేతనాత్మక మనసుకున్న అనంతమైన తెలివితేటలతో నేను కలిసి ఉన్నానని నాకు తెలుసు. దానికి ఎటువంటి ప్రతిబంధకాలు, కష్టాలు లేదా ఆలస్యాలు తెలియవు. సర్వశ్రేష్టమైన వాటి కోసం ఆనందమయమైన ఆకాంక్షతో జీవిస్తూ ఉంటాను. నా అంతర్గత మనసు నా ఆలోచనలపై ప్రతిచర్యను చూపుతుంది. నా సుప్తచేతన యొక్క అపారమైన శక్తి చేపట్టిన పనిని ఏదీ ఆటంకపరచలేదని నాకు తెలుసు. అపారమైన మేధ తను ఏది ప్రారంభించినా దాన్ని ఎప్పుడూ విజయవంతంగా పూర్తి చేస్తుంది. సృజనాత్మకమైన వివేకం నా ద్వారా పనిచేస్తూ నా ప్రణాళికలను, లక్ష్యాలను అన్నిటినీ పూర్తి చేస్తుంది. నేను దేనిని ప్రారంభించినా దానిని విజయవంతంగా ముగిస్తాను. జీవితంలో నా ధ్యేయం అద్భుతమైన సేవని అందించటం, నాకు సన్నిహితంగా వచ్చిన వారందరినీ నా సేవల మూలంగా ధన్యులను చేయటం. దైవ విధానంలో నేను చేసిన పని అంతా కూడా పరిపూర్ణతను చేరుకుంటుంది. ఇలా ఆమె ఈ ప్రార్థనని ప్రతిరోజు ప్రొద్దున చేసాక తన క్లయింట్లను కలుసుకోవడానికి వెళ్ళేది. నిద్రపోయే ముందు కూడా ప్రతిరోజు ఈ విధంగా ఈ ప్రార్థన చేసేది. అతి కొద్ది కాలంలోనే ఆమె తన సుప్తచేతనాత్మక మనసులో ఒక కొత్త అలవాటు క్రమాన్ని తయారు చేసుకుంది. అప్పుడు త్వరలోనే ఆమె తనకు కాబోయే క్లయింట్లను తమ కంపెనీతో ఒప్పందం చేసుకోవడానికి సంతకాలు చేసేలా నమ్మకం కలిగించింది. తనని ఒక దురదృష్టం వెంటాడుతుందన్న ఆలోచనలన్నింటినీ కూడా ఆమె పూర్తిగా మర్చిపోయింది. ఇక మీరు కావాలని అనుకుంటున్నది ఎంత కావాలనుకుంటున్నారో
మీరు కావాలని అనుకుంటున్నది ఎంత కావాలనుకుంటున్నారో అని దాని గురించి ఇక్కడ మనకి కొద్దిగా వివరణ ఇచ్చారు. తనకి జ్ఞానం ఎలా దొరుకుతుందని ఒక యువకుడు సోక్రటీస్ను అడిగినట్లు ఒక కథ ఉంది. నాతో రా అని సోక్రటీసు జవాబిస్తాడు. ఆయన ఆ కుర్రాన్ని ఒక నది దగ్గరికి తీసుకెళ్ళి వాడి తలను నీటిలో ముంచాడు. ఆ కుర్రాడు గాలి కోసం కొట్టుమిట్టాడుతున్నంత వరకు వాడి తలను నీటిలో అదిమి ఉంచాడు అతను. తర్వాత వాడిని వదిలిపెట్టాడు. ఆ కుర్రాడి పరిస్థితి కుదుట పడ్డాక సోక్రటీసు వాడిని అడిగాడు, నీ తల నీటిలో మునిగి ఉన్నప్పుడు నువ్వు దేన్ని కావాలని ఎక్కువగా కోరుకుంటున్నావు అని చెప్పేసి. గాలిని కోరుకున్నాను అని ఆ కుర్రాడు జవాబిచ్చాడు. సోక్రటీసు నెమ్మదిగా తలాడించాడు. నీ తల నీటిలో మునిగి ఉన్నప్పుడు నువ్వు గాలి కావాలని కోరుకున్నంతగా జ్ఞానం కావాలని నీకు అనిపించినప్పుడు నీకు అది దొరుకుతుంది అని అన్నాడు అతను. అదేవిధంగా మీ జీవితంలో ఏదైనా ఒక అవరోధాన్ని అధిగమించాలని మీరు తీవ్రంగా మనస్ఫూర్తిగా కోరినప్పుడు బయటపడే మార్గం ఉందని మీరు సుస్పష్టమైన నిర్ణయానికి వచ్చినప్పుడు, మీరు పయనించాల్సిన మార్గం అదే అని మీరు నమ్మకంగా ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు అప్పుడే మీకు జయం నిశ్చయంగా లభిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక అబ్బాయి జ్ఞానం ఎలా దొరుకుతుంది అనేసి అని సోక్రటీస్ని అడిగాడంట. అప్పుడు అతను నాతో రా నేను చెప్తానని చెప్పేసి అతను తీసుకెళ్ళి ఒక నది దగ్గరికి తీసుకెళ్ళి తన తలని నీటిలో ముంచాడనమాట. నీటిలో ముంచితే అప్పుడు నీటిలో ముంచితే ఊపిరి ఆడుతుంది ఏంటి, ఆ కుర్రాడు ఊపిరి పీల్చుకోవడం గురించి ఊరికే కొట్టుపెట్టి ఆడుకుంటున్నాడు గాలి కోసం. అప్పుడు వాడి తలని నీటిలో ఇంకా ఉంచాడు. అలా కొంతసేపు ఉంచిన తర్వాత అప్పుడు బయటికి లాగి, ఇప్పుడు నీకు నీటిలో ఉన్నప్పుడు నీ తల నీకేం కావాలని అనేసి కోరుకున్నావని చెప్పేసి అతను అడిగినప్పుడు నేను గాలిని కావాలని కోరుకున్నానని చెప్పాడన్నమాట అతను. ఎలాగైతే ప్రాణం పోతున్నప్పుడు గాలి కావాలనేసి ఏ విధంగా అయితే మనము కోరుకుంటామో అంతే బాధ్యతగా అంతే విధంగా జ్ఞానం కావాలనేసి కోరుకోవాలి. అలాంటప్పుడే నీకు జ్ఞానం అందుతుంది అనేసి ఈయన చెప్తుందనమాట. ఎప్పుడైనా సరే నీ జీవితంలోని ఏదైనా ఒక అవరోధాన్ని అధిగమించాలని మీరు తీవ్రంగా మనస్ఫూర్తిగా ఎప్పుడైతే కోరుకుంటారో, అలాగే బయటపడే మార్గం ఉందని మీరు స్పష్టమైన నిర్ణయానికి ఎప్పుడైతే వస్తారో, ఇక మీరు పయనించాల్సిన మార్గం అదే అని మీరు నమ్మకంగా ఒక నిర్ణయానికి వస్తారో, అలాంటప్పుడు మీకు తప్పకుండా జయం లభిస్తుంది అనేసి ఈయన చెప్తుందనమాట. అలాగనేసి సోక్రటీస్ చెప్తుందన్నమాట. ఇలాగా మీరు నిజంగా మానసికంగా అంతరంగంలో శాంతిని కోరుకుంటే మీకు అది లభిస్తుంది. మీతో ఎవరైనా అన్యాయంగా ప్రవర్తించినా, మీ బాస్ మీతో అనుచితంగా వ్యవహరించినా, లేదా ఎవరో నీచుడు మీతో దరిద్రంగా వ్యవహరించినా మరేం పర్వాలేదు. మీరు మాత్రం మీ మానసిక ఆధ్యాత్మిక శక్తుల పట్ల జాగరూకతతో కనుక ఉంటే ఇవేవి మీకు హాని కలిగజేయలేవు. మీకేం కావాలో మీకు తెలుసు. మీరు నిశ్చయంగా ద్వేషం, కోపం, శత్రుత్వం, దుర్భావన లాంటి ఆలోచనలు మీ శాంతి, సద్భావన, స్వస్థత, సంతోషాలని అపహరించకుండా చూసుకుంటారు. ఎప్పుడైతే మీ ఆలోచనలు మీ జీవితంలో లక్ష్యం ఒకటే అని తక్షణం గుర్తించగలగటాన్ని ఒకసారి మీరు నేర్చుకుంటారో అప్పుడు ప్రజలు, పరిస్థితులు, వార్తలు, సంఘటనలు ఇలాంటివి ఏవి కూడా మిమ్మల్ని చికాకు పరచలేవు. శాంతి, స్వస్థత, స్ఫూర్తి, సద్భావన, సమృద్ధి మీ లక్ష్యంగా ఉండాలి. అప్పుడు మీలో ఒక శాంతి అనే నది ప్రవహిస్తుందని భావించండి. మీ ఆలోచన అశరీరి అయిన అదృశ్య శక్తి. అది మీకు శుభాశిస్సులు, స్ఫూర్తి, శాంతిని ఇవ్వాలని కోరుకోండి. ఇక అతనికి ఎందుకు నయం కాలేదు? ఎల్ఎన్ఎస్ అనే ఒక ఆయన ప్రముఖమైన పాఠ్య గ్రంథాల పంపిణీ సంస్థలో క్షేత్ర ప్రతినిధిగా పనిచేస్తున్నాడు. అతనికి పెళ్ళి అయ్యింది, 4 పిల్లలు కూడా ఉన్నారు. కానీ తను వ్యాపారం పనుల మీద తిరుగుతున్నప్పుడు మరో స్త్రీతో రహస్య సంబంధం ఏర్పరచుకున్నాడు. అప్పుడు నన్ను చూడడానికి వచ్చినప్పుడు అతడు అధైర్యంగా చిరుబురులాడుతూ కనిపించాడు. నిద్రమాత్రలు వాడకుండా అతనికి నిద్ర పెట్టేది కాదు. అతనికి రక్తపోటు ఎక్కువగా ఉండేది. అంతేకాక లోలోన అనేక రకాల బాధలున్నాయి. వాటిని డాక్టర్ నయం చేయలేకపోయాడు. దానికి తోడు అతను విపరీతంగా తాగడం మొదలుపెట్టడంతో పరిస్థితి మరింత దరిద్రంగా తయారయ్యింది. దీనికి అంతటికీ కారణం అతనికి తెలియకుండా గుప్తంగా ఉన్న అపరాధ భావన అనే మేము వేగంగానే కనుక్కున్నాం. అతను పుట్టి పెరిగిన ధార్మిక వాతావరణం అతని సుప్త చేతనాత్మక మనసుపై గాఢంగా ముద్ర వేసింది.
అది అతను తన పెళ్ళప్పుడు చేసిన ప్రమాణాల పవిత్రతపై బలమైన ఒత్తిడి తెచ్చింది. అయినా అతను ఎడతెగకుండా భయంకరంగా వాటిని అతిక్రమించాడు. తన అపరాధమనే గాయాన్ని నయం చేసుకునే వ్యర్థ ప్రయత్నంలో అతను మితిమించి తాగాడు. ఒక రోగి తన భయంకరమైన శారీరక బాధలు తగ్గించుకునేందుకు మార్ఫిన్, కోడీన్ను తీసుకునేటట్లు తన మనసులోని బాధ లేదా గాయం కోసం అతను ఆల్కహాల్ తీసుకోసాగాడు. అగ్నిలో ఆజ్యం పోయడం అనేది ఒక పాత కథ. అది తనలో బాధల్ని తగ్గించుకోవడం గురించి ఇలాగ తాగుడికి అలవాటు పడ్డాడనమాట. ఎప్పుడైతే అలా తాగడం మొదలుపెట్టాడో అది ఒక వ్యసనంలాగా మారి అతనికి పరిస్థితి ఇంకా చాలా దారుణంగా తయారైంది. అప్పుడు ఇంకా అతని మెదడు ఎలా పనిచేస్తుందో అప్పుడు నేను వివరించాను ఆయనకి. ఆ వివరణను అతను విన్నాడు. అతను తన సమస్యను ఎదుర్కొన్నాడు. దాన్ని జాగ్రత్తగా ఆలోచించాడు. అప్పుడు తన అక్రమ సంబంధాన్ని వదులుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. తను తాగడం ప్రారంభించినప్పుడు తప్పించుకోవటానికి తను చేసిన అచేతన ప్రయత్నంగా అతను గుర్తించాడు కూడా. తన సుప్తచేతనాత్మక మనసులో ఉన్న రహస్య కారణాన్ని నిర్మూలించాలి. అప్పుడే అతనికి నయం కావటం మొదలవుతుంది. అతను రోజుకి 3 సార్లు ఈ విధంగా ప్రార్థన ద్వారా తన సుప్తచేతనాత్మక మనసుని ప్రభావితం చేయాలని అనుకున్నాడు. నా మనసు శాంతి, హుందాతనం, సమతౌల్యం, సమతాస్థితిలో నిండి ఉంది. భగవంతుడు చిరునవ్వు నవ్వుతూ నాలోన పరుచుకున్నాడు, విశ్రమిస్తున్నాడు. నేను గతం, వర్తమానం, భవిష్యత్తులలో దేనికి భయపడను. నా సుప్తచేతనాత్మక మనసు యొక్క అపారమైన మేధ నన్ను ముందుకు తీసుకువెళ్తుంది, మార్గనిర్దేశకత్వం వహిస్తుంది, అన్ని విధాల నేతృత్వం వహిస్తుంది. నేను ప్రతి పరిస్థితిని నమ్మకం, హుందాతనం, శాంతి, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటాను. నేను ఇప్పుడు పూర్తిగా నా అలవాటుని వదిలించుకున్నాను. నా మనసు నిండా శాంతి, స్వేచ్ఛ, సంతోషం ఉన్నాయి. నన్ను నేను క్షమిస్తాను, అప్పుడు నేను క్షమించబడతాను. శాంతి, సంయమనం, ఆత్మవిశ్వాసం నా మనసుని పరిపాలిస్తాయి. ఇలాగా ఈ విధంగా అతను ఈ ప్రార్థనని మళ్ళీ మళ్ళీ చేస్తున్నప్పుడు తను ఏం చేస్తున్నది, ఎందుకు చేస్తున్నది అతనికి పూర్తిగా తెలిసింది. అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలియడం వలన అది అవసరమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించింది. అతను ఆ వాక్యాలను బయటికి గట్టిగా, తాపీగా, ప్రేమపూర్వకంగా, అర్థవంతంగా అంటున్నప్పుడు అవి అతని సుప్తచేతనాత్మక మనసులోకి క్రమంగా దిగుతాయి. విత్తనాల్లాగా ఆయా మొక్కల్లా ఎదుగుతాయి. అతని చెవులు శబ్దాన్ని విన్నాయి. నయం చేసే పదాల తరంగాలు అతని సుప్తచేతనాత్మక మనసును చేరాయి. అతనికి సమస్యలను సృష్టించిన వ్యతిరేకార్థక మానసిక ధోరణులను అన్నిటినీ తుడిచివేశాయి. వెలుతురు చీకటిని పారద్రోలుతుంది అనేసి నిర్మాణాత్మకమైన ఆలోచన వ్యతిరేక ఆలోచనను నాశనం చేస్తుంది. 1 నెలలోనే అతను పూర్తిగా కోలుకున్నాడు. ఇక ఒప్పుకోవడాన్ని తిరస్కరించటం. మీరు తాగుడు లేదా మారక ద్రవ్యాలకు అలవాటు పడి ఉంటే మీరు ఆ విషయాన్ని ఒప్పుకోండి. ముందు తప్పించుకోవడానికి ప్రయత్నించవద్దు. చాలామంది తాగుబోతులుగానే ఉండిపోతారు, ఎందుకంటే వాళ్ళు ఆ విషయాన్ని ఒప్పుకోరు కనుక. మీ రోగం ఒక అస్థిరత, మీలో ఉన్న ఒక భయం. మీరు జీవితాన్ని ఎదుర్కోవటానికి నిరాకరిస్తున్నారు. మీరు మద్యం తీసుకోవటం ద్వారా మీ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక తాగుబోతుగా మీకు ఒక స్వతంత్ర చిత్రం ఉండదు. అది మీకుందని మీరు అనుకోవచ్చు, కానీ మీకు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉందని మీరు గొప్పలు చేసుకోవచ్చు కూడా. మీరు తాగుడు అలవాటుకి బానిస అయి ఉండి ధైర్యంగా నేను ఇక మద్యాన్ని ముట్టను అని ప్రకటించినా ఆ ప్రకటన నిజం చేసే శక్తి మీలో ఉండదు. దానికి కారణం ఆ శక్తి ఎక్కడుందో గుర్తించడం మీకు తెలియదు కనుక. మీకోసం మీరే తయారు చేసుకున్న ఒక మానసిక ఖైదీలో మీరు జీవిస్తున్నారు. మీరు మీ నమ్మకాలు, అభిప్రాయాలు, శిక్షణ, పర్యావరణ ప్రభావాలతో బంధింపబడి ఉన్నారు. చాలామందిలా మీరు కూడా అలవాటుకి బానిస. మీరు ఏ విధంగా మీ ప్రతిచర్యను చేస్తారో అలా చేయడం కోసం మీరు ఒక నియమంలో ఉంచబడతారు. స్వేచ్ఛ అనే ఆలోచనను తయారు చేసుకోవటం. మీరు మీ మనస్తత్వంలో స్వేచ్ఛ అనే ఆలోచనని, మానసిక శాంతిని ఏర్పాటు చేసుకోవటం ద్వారా అవి మీ సుప్తచేతనలోని లోతులకు చేరేటట్లు చూడగలరు. సుప్తచేతనాత్మక మనస్సు ఎంతో శక్తివంతమైనది. అందుకే అది మద్యం తాగాలన్న ఆలోచన నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది. ఆ సమయంలో మీ మెదడు ఎలా పనిచేస్తుందన్న ఒక కొత్త అవగాహనని మీరు సాధిస్తారు.
మీరు మీలోనే ఉన్న అపారమైన సాధనా సామగ్రిని కొనుక్కుంటారు. దాని ద్వారా మీరు మీ మాటల్లో ఉన్న నిజాన్ని నిరూపించగలుగుతారు. 51% నయమయ్యింది. ఒక వినాశకరమైన అలవాటు నుంచి స్వేచ్ఛ సంపాదించుకోవాలన్న తీవ్రమైన కోరిక కానీ మీకుంటే గనక 51% మీకు నయమైనట్లే లెక్క. చెడు అలవాటుని వదిలించుకోవాలన్న మీ కోరిక ఆ అలవాటుని కొనసాగించడానికి మీకున్న అవసరం కన్నా ఎక్కువగా ఉంటే పూర్తి స్వేచ్ఛ కేవలం ఒక అడుగు దూరంలోనే ఉందని తెలుసుకొని ఆశ్చర్యపోతారు మీరు. మీ మెదడులో ఎటువంటి ఆలోచనలు లంగరు వేసినప్పటికీ ఆ ఆలోచనను మీ మెదడు పెంచుతుంది, వికసింపజేస్తుంది. మనసును స్వేచ్ఛ అనే ఆలోచన అంటే వినాశకరమైన అలవాటు నుంచి విముక్తి. ఇలా మానసిక శాంతిపైన కేంద్రీకరించండి. ఈ కొత్త దిశపైనే మీ ధ్యానాన్ని నిలిపి ఉంచండి. ఎప్పుడైతే అలా చేయటం వలన మీరు కొన్ని భావనలను ఉత్పన్నం చేస్తారు. అవి క్రమేపీ స్వేచ్ఛా భావాల వైపు, మానసిక శాంతి వైపు వ్యాపించి వాటిని గ్రహిస్తాయి. ఏ ఆలోచననైనా మీరు ఈ విధంగా భావావేశపూరితంగా చేసినప్పుడు దానిని మీ సుప్త చేతనాత్మక మనసు గ్రహించి అది నెరవేరేటట్లు చేస్తుంది. ప్రత్యామ్నాయ నియమం. మీ కష్టాల నుంచి కూడా మీకు ఏదో మంచి జరుగుతుందని తెలుసుకోండి. మీరు పడ్డ కష్టాలు వృధా కావు. అయితే కష్టాలు పడుతూ ఉండిపోవటం ఒక తెలివిమాలిన పని. మీరు తాగుబోతుగా ఉండిపోతే అది మానసికంగా, శారీరకంగా మీరు కృషించిపోవడానికి దారితీస్తుంది. మీ సుప్త చేతనకున్న శక్తి మీకు ఆసరాన్ని ఇస్తుందన్న విషయం తెలుసుకోండి. మీరు మానసికంగా నిరాశలో కూరుకుపోయి ఉండవచ్చు, కానీ మీరు బావిలో కలిగే స్వేచ్ఛ ఇచ్చే ఆనందాన్ని ఊహించుకోండి. అయినా సరే మీరు బావిలో కలిగే స్వేచ్ఛ, ఒక బావిలోని కూరుకుపోయిన మీకు అనిపించినా సరే మానసికంగా అందులోనే స్వేచ్ఛ ఉందనే ఆనందాన్ని ఊహించుకోమని చెప్తున్నారు ఇక్కడ. దీనినే ప్రత్యామ్నాయ నియమం అని అంటారు. మీ కల్పన మిమ్మల్ని సారాశేష దగ్గరికి తీసుకెళ్ళింది. దాన్ని ఇప్పుడు మిమ్మల్ని స్వేచ్ఛ, మానసిక శాంతి దగ్గరికి తీసుకొని వెళ్ళనియండి. మీరు కొద్దిగా బాధపడవచ్చు, కానీ అది ఒక నిర్మాణాత్మకమైన ప్రయోజనం కోసం. మీరు ఆ బాధని ప్రసవ వేదనలో ఒక పిల్లకి జన్మనిచ్చే తల్లిలా ఓర్చుకోండి. మీ సుప్తచేతన సంయమనానికి జన్మనిస్తుంది. మద్యపాన వ్యసనానికి కారణం. తాగుబోతనానికి అసలైన కారణం వ్యతిరేకమైన, వినాశకరమైన ఆలోచనలు. మానవులు ఎలా ఆలోచిస్తారో అలాగే తయారవుతారు వారు. తాగుబోతులో తీవ్రమైన న్యూనతాభావం, అసమగ్రత, నిరాశ, వైఫల్యం ఉంటాయి. తరచూ వీటితో పాటు అంతర్గతంగా తీవ్రమైన శత్రుత్వం ఉంటుంది. ఆ వ్యక్తి తన తాగుడికి లెక్కలేనన్ని సాకులు చెబుతూ ఉంటాడు, కానీ వాస్తవంలో దాని ప్రధాన కారణం ఆ వ్యక్తి యొక్క ఆలోచన ప్రపంచంలో ఉంటుంది. అద్భుతమైన 3 అడుగులు. మొదటి అడుగు, స్థిరంగా ఉండండి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. అచేతనత్వం మగతలోకి వెళ్ళండి. ఇలా సడలించిన శాంతియుత గ్రహణశీల స్థితిలో మీరు 2వ అడుగుకు సిద్ధమవుతూ ఉంటారు. 2వ అడుగు, ఏదైనా ఒక చిన్న వాక్యాన్ని తీసుకోండి. అది సులువుగా జ్ఞాపకం ఉంచుకోవడానికి వీలుగా ఉండాలి. దానిని ఒక జోలపాటలాగా మెల్లి అనండి. సంయమనం, మానసిక శాంతి ఇప్పుడు నావి, నేను వాటికి ధన్యవాదాలు చెబుతున్నాను అన్న వాక్యాన్ని వాడండి. మీ మనసు అటు ఇటు పోకుండా ఆపటానికి దానిని బయటకు గట్టిగా చదవండి, లేదా దానిని మనసులోనే అనుకునేటప్పుడు దానిని ఉచ్చారణకు అనుగుణంగా మీ పెదాలను, నాలుకను కదపండి. అది మీ సుప్తచేతనాత్మక మనసులోకి ప్రవేశించడానికి సహాయపడుతుంది. దీనిని 5 నిమిషాల పాటు లేదా ఇంకా ఎక్కువసేపు చేయండి. అప్పుడు ఒక లోతైన భావనాత్మక ప్రతిక్రియ మీకు లభిస్తుంది. ఇక 3వ అడుగు, సరిగ్గా నిద్రపోవడానికి ముందు సుప్రసిద్ధ జర్మన్ కవి జోహాసన్ వాన్ గేదే చెప్పినట్లు చేయండి. సుప్రసిద్ధ జర్మన్ కవి అనే ఆయన జోహాసన్ వాన్ గేదే అనే ఆయన చెప్పినట్లు చేయమంటున్నారు. అతను ఒక సాధన చెప్పారంట. ఆయన చెప్పినట్లు చేయమని చెప్తున్నారు. ఏంటంటే అది మీతో ఒక స్నేహితుడో లేక మీరు ప్రేమించిన వారో ఉన్నట్లు ఊహించుకోండి. అప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఉన్నారు. మీ శరీరాన్ని చక్కగా సడలించి ప్రశాంతంగా ఉన్నారు. మీరు ప్రేమించిన వ్యక్తి లేదా స్నేహితుడు మీ కాల్పనిక జగత్తులో ఉన్నాడు. ఆ వ్యక్తి మీతో అభినందనలు అని అంటాడు. ఆ వ్యక్తి చిరునవ్వుని మీరు చూస్తారు, అతని గొంతు వింటారు, మానసిక రూపంలో అతని చేతిని స్పృశిస్తారు.
ఇదంతా స్పష్టంగా వాస్తవంగా ఉంటుంది. కంగ్రాచ్యులేషన్స్ అనే పదం సంపూర్ణ స్వేచ్ఛను సూచిస్తుంది. మీకు సంతృప్తిని కలిగించే మీ సుప్త చేతనాత్మక ప్రతిచర్య దొరికేదాకా దానిని మెల్లి వినండి. ఇలాగా మనకి ఎంతో నచ్చిన వ్యక్తి కానీ ఫ్రెండ్ కానీ ఇలాగా కళ్ళ ముందు ఉన్నట్లుగా ఊహించుకొని అతను మనకి కంగ్రాచ్యులేషన్ చెప్పినాడంటే చిన్నది నవ్వుతున్నట్లుగా మన ఎదురుగా కూర్చొని నవ్వుతున్నట్టు కంగ్రాచ్యులేషన్ చెప్తున్నట్లుగా ఇలా ఊహించుకోమని చెప్తుందన్నమాట. ఎప్పుడైతే అలాగా ఊహా సాధన చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనకి మన సుప్త చేతనాత్మకి ప్రతిచర్య దొరికేదాకా చేసుకోమంటున్నమాట. అలా ఎప్పుడైతే మనం ప్రతిసారి చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనకి సంపూర్ణంగా స్వేచ్ఛ సూచిస్తుంది. మనలోని ఎంతో అద్భుతమైన సంతృప్తిని పొందగలుగుతామని చెప్తున్నారు అన్నమాట ఆయన. అప్పుడు ఇలాగా చేస్తూనే ఉండండి. భయం మీ మనసు తలుపును తట్టినప్పుడు లేదా విచారం, ఆందోళన, సందేహం మీ మనసును దొలుస్తున్నప్పుడు మీరు మీ లక్ష్యాన్ని, స్వప్నాన్నే చూస్తూ ఉండండి. మీరు ఎప్పుడైతే భయపడుతూ ఉంటారో లేదంటే ఆందోళన కానీ ఏదైనా సందేహాలు కానీ వస్తున్నప్పుడు మన లక్ష్యం ఏదైతే ఉందో దాని తాలూకా కళనే మనం చూస్తూ ఉండమని చెప్తున్నారు. మీ సుప్త చేతనాత్మక మనసులో ఉన్న అనంతమైన శక్తి గురించి ఆలోచించండి. మనకు ఎటువంటి భయాలు కూడా మనం భయపడాల్సిన పని లేదు. మనలో ఉన్నటువంటి సుప్త చేతనాత్మక మనసులో ఉన్న అనంతమైన శక్తి గురించే ఆలోచించండి. అప్పుడు అది మీ ఆలోచనని, కల్పనని ఉత్పత్తి చేయగలదు. అది మీకు ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. ఇలా ఎప్పుడు కూడా నిరంతరం చేస్తూనే ఉండండి. పట్టు విడవకుండా తెల్లారేదాకా, చీకటి పారిపోయేదాకా ఇలా ఎప్పుడైతే సాధన చేసుకుంటూ ఉంటామో అంతా కూడా మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. ఈయన జోసెఫ్ మర్ఫీ గారు ఎంతో అద్భుతంగా మనకి ఇలాంటి సాధనలు, ఎన్నో అద్భుతమైన సాధనలు ఇచ్చారు ఫ్రెండ్స్. ఇలాంటివి మన జీవితంలో కూడా మనం ఎప్పుడు కూడా ఇలా చేసుకుంటూ ఉంటే కనుకైతే మన లైఫ్లో, మన జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలను మనం పొందవచ్చు. ఇక దీంతో ఈ 17వ అధ్యాయం కంప్లీట్ అయింది. 17వ కాదు, 18వ అధ్యాయం. ఈ యొక్క 18వ అధ్యాయంలోనే మనం కొన్ని గుర్తుంచుకోవాల్సినవి ఇంపార్టెంట్గా కొన్ని చిన్న పాయింట్ల కింద ఇచ్చారు ఫ్రెండ్స్. అవి ఏమిటో చూద్దాము. సమాధానం సమస్యలోనే ఉంది. మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యకి సమాధానం దాంట్లోనే ఉందని చెప్తున్నారు. ప్రతి ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది. మీరు దానిపై భరోసా, విశ్వాసం ఉంచి పిలిచినప్పుడు అపారమైన జ్ఞానం మీకు ప్రతిచర్యని ఇస్తుంది. అలవాటు మీ సుప్త చేతనాత్మక మనసు యొక్క చర్య. మీ జీవితంపై అలవాటు ఎంతో ప్రభావం చూపుతుంది. అలవాటు మీ జీవితాన్ని శాసిస్తుంది. మీ సుప్త చేతనకున్న అద్భుతమైన శక్తికి దీనికి మించిన ఉదాహరణ వేరే ఏదీ లేదు. మీరు మీ అలవాటుకు బానిస. ఒక ఆలోచనని లేదా చర్యని మెల్లి చేస్తుంటే అది మీ సుప్త చేతనాత్మక మనసులో ఒక నమూనా అయి క్రమేపీ యాంత్రికంగా మారుతుంది. మీరు మీ సుప్త చేతనాత్మక మనసులో అలవాట్ల నమూనాలను అలా ఏర్పరచుకుంటారు. ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మీకు ఉంది. మీరు మంచి అలవాటునో లేదా చెడ్డ అలవాటునో ఎంచుకోవచ్చు. ఏదైనా సరే ఒక ప్రార్థన ఒక మంచి అలవాటు. మీరు మీ చేతనాత్మక మనసులో నమ్మకం ఉంచి ఏ మానసిక చిత్రాన్ని ఊహించినా దానిని మీ సుప్త చేతనాత్మక మనసు సాధించి పెడుతుంది. మీ లక్ష్య సాధనకి, విజయం సాధించడానికి ఉన్న ఒకే ఒక ప్రతిబంధకం మీ సొంత ఆలోచన లేదా మానసిక చిత్రమే. మీ ధ్యానం చదివినప్పుడు మీ మంచి గురించి, లక్ష్యం గురించి ఆలోచిస్తూ దానిని వెనక్కి తీసుకురండి. దీనిని ఒక అలవాటుగా చేసుకోండి. మనసును క్రమశిక్షణలో ఉంచడం అని దీనిని అంటారు. మీ చేతనాత్మక మనసు ఒక కెమెరా. మీ సుప్త చేతనాత్మక మనసు దానిలోని ఒక సున్నితమైన పలక. దాని మీద మీరు మీ చిత్రాన్ని ముద్రిస్తారు. ఏ వ్యక్తినైనా వెంటాడే దురదృష్టం ఒకటే ఉంది. అదే భయం గురించి మనసులో మెల్లి ఆలోచించడం. మీరు ఏ పనిని ప్రారంభించినా దానిని విజయవంతంగా దేవుడు ఆదేశించిన క్రమంలో పూర్తి చేస్తానని గ్రహించడం ద్వారా ఆ దురదృష్టాన్ని పారద్రోలండి. అంతా సుఖాంతం అవుతుందని ఊహించండి. నమ్ముతూ దానిని కాపాడండి. మీరు ఒక కొత్త అలవాటు చేసుకునే ముందు అది అవసరమని ముందు మీరు నమ్మాలి. చెడు అలవాటుని వదిలించుకోవాలన్న మీ కోరిక ఆ అలవాటుని కొనసాగించాలనుకుంటున్న మీ కోరిక కన్నా ఎక్కువైతే మీరు అప్పటికే 51% నయం కాబడ్డారు. మీరు మీ ఆలోచనల ద్వారా మానసికంగా వాటిలో పాలు పంచుకోనంతకాలం ఇతరులు మీ గురించి అనే మాటలు మిమ్మల్ని బాధించవు.
మీ లక్ష్యం శాంతి, సామరస్యం, సంతోషం. మీ లక్ష్యంతో మీరు ఏకం అవ్వండి. మీ జగత్తులో మీరే మేధావి. అతిగా తాగటం తప్పించుకోవటానికి ఒక అసంకల్పిత చర్య. మద్యపాన వ్యసనానికి కారణం వ్యతిరేకమైన వినాశకరమైన ఆలోచనలో ఉంది. స్వేచ్ఛ, హుందాతనం, పరిపూర్ణత గురించి ఆలోచిస్తూ విజయం సాధించడంలోని థ్రిల్ని అనుభవించండి. స్వేచ్ఛ, హుందాతనం, పరిపూర్ణత గురించి ఆలోచించుకుంటూ విజయం సాధించడంలోనే థ్రిల్ని అనుభవించండి అని చెప్తున్నారు ఇక్కడ జోసెఫ్ మర్ఫీ గారు. ఎందరో తాగుబోతులుగా ఉండిపోవడానికి కారణం తమకు ఆ సమస్య ఉందని వాళ్ళు ఒప్పుకోకపోవటమే. మిమ్మల్ని తన బానిసత్వంలో ఉంచి మీరు స్వతంత్రులుగా చర్యలు తీసుకోకుండా మీకు నిరోధం కలిగించిన మీ సుప్త చేతనాత్మక మనసు యొక్క నియమం మీకు స్వేచ్ఛని, సంతోషాన్ని కలగజేస్తుంది. దానిని మీరు ఎలా వాడుకున్నారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. అది మీ కల్పనే మిమ్మల్ని మద్యం చేసే వరకు తీసుకెళ్ళింది. ఇప్పుడు మీరు స్వతంత్రులని ఊహించుకోండి. దానిని మిమ్మల్ని స్వాతంత్ర్యం వైపు తీసుకెళ్ళనియండి. మద్యపాన వ్యసనానికి అసలు కారణం వ్యతిరేకమైన వినాశకరమైన ఆలోచన. ఒక వ్యక్తి తన హృదయంలో ఎలా ఆలోచిస్తాడో అతను అలాగే ఉంటాడు. మీ మనసు తలుపుని భయం తట్టినప్పుడు భగవంతునిలోని విశ్వాసం, అన్ని మంచి విషయాల్లో మీకు ఉన్న విశ్వాసాన్ని తలుపు తెరవనియండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితోటి 18వ అధ్యాయం కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.